హైదరాబాద్ అబిడ్స్లో ఉన్న జీపీఓ అంటే తెలియని వారు ఉండరు. ఇది చాలా మందికి అడ్రస్ చెప్పేందుకు ఒక గుర్తు. అంతేకాదు, నగరంలో చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన జనరల్ పోస్ట్ ఆఫీస్. నిజాం కాలంలో ప్రారంభమైన ఈ సంస్థ నేటి డిజిటల్ యుగంలో కూడా తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావ్ని. పోస్ట్ ఆఫీస్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మనీ ఆర్డర్లు లేదా లెటర్స్. అవి కాకుండా ఇక్కడ చాలా సర్వీసెస్ అయితే అందుబాటులోకి వచ్చాయి. ప్రజెంట్ నేనైతే అబిడ్స్లోని జీపీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చేసాను. దీనికి చాలా చరిత్ర కలిగి ఉంది. నిజాం కాలంలో కట్టించింది. అప్పటి నుండి మన కోసం ఎన్నో సేవలు అయితే అందిస్తుంది ఈ జీపీఓ ఆఫీస్. సో ఇక్కడ రోజులు మారుతున్న కొద్దీ టెక్నాలజీ కూడా అలాగే మారుతుంది. అన్ని సర్వీసెస్ అవైలబుల్గా వచ్చేసాయి. ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి అనేది ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో ప్రత్యేకంగా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి, నాతో పాటు మీరు కూడా వచ్చి ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కస్టమర్స్కి ఎలాంటి సాటిస్ఫాక్షన్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది వీళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. అండి, వెల్కమ్ టు హైదరాబాద్ జీపీఓ. ఓకే, మీకు హైదరాబాద్ జీపీఓ గురించి మనీ వివరాలు మా సీనియర్ మేడం చెప్తారు. లెట్ us have a conversation with her. Okay, come on. స్వహస్తాలతో రాసిన లెటర్ ద్వారా వచ్చే అనుభూతి మెయిల్స్, మెసేజెస్తో రావనే చెప్పాలి. ఇక అబిడ్స్ జీపీఓలో 4 రకాల సేవలు అందిస్తున్నారు. మెయిల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ప్రీమియం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆధునికతకు తగ్గట్లుగా జీపీఓలో ఏటీఎం మిషన్ను కూడా అందుబాటులో ఉంచారు. దీని ద్వారా పోస్టాఫీస్ కస్టమర్స్ ఏ సమయంలో అయినా డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలతో పోటీ పడుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. 24/7 క్యాష్ అందుబాటులో ఉంటుంది ఆన్ సైట్లో ఉండడం వల్ల. అండ్ సర్వేలెన్స్ కూడా సీసీ కెమెరాలు ప్లస్ నైట్ వాచ్మెన్ కూడా ఉంటాడు. సెక్యూరిటీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఏటీఎం కార్డ్ అనేది మినిమం 500 పెట్టి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన అక్షరాస్యులు అందరూ ఎలిజిబుల్ తీసుకోవచ్చు. ఇక లెటర్స్ బుకింగ్ కోసం కూడా మిషన్ను జీపీఓలో పరిచయం చేశారు. తెలుగు, ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటుంది. ఆఫీస్ అవర్స్ అయ్యాక కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉందంటున్నారు. సో ఇది 24/7 అవైలబుల్లో ఉంటుంది. ఎవ్రీ అవర్ బుక్ చేసిన లెటర్స్ డిస్పాచ్ అవుతాయి. సో ఇది ఎప్పుడంటే ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నప్పుడు ఆఫ్టర్ 8 బుక్ చేసుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ డిస్పాచ్ అవుద్ది. 24/7 అవైలబుల్ ఉంటుందండి. దీనికి సేవింగ్స్ బ్యాంక్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతోంది. దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సేవింగ్స్ ఖాతాను వినియోగించుకోవచ్చు. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి అన్ని సేవలతో పాటు ఇతర పథకాలు వర్తింపచేస్తున్నారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి మినిమం అమౌంట్తో మినిమం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి ఖాతా తీసుకోవచ్చు. ఈ తీసుకున్న ఖాతాను భారతదేశంలోని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ పోస్ట్ ఆఫీస్ ద్వారానైనా సేవలు ఉపయోగపడే విధంగా ఈ ఖాతా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ ఆన్లైన్ ద్వారా ఈ ఖాతాని ఉపయోగించుకోవచ్చు మేడం. కొరియర్ డెలివరీ నుంచి ఆధార్ సర్వీసులు, ఫిలాటలీ స్టాంపుల కలెక్షన్ వరకు ప్రజలకు జీపీఓ అన్ని విధాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించింది. పర్సనల్ స్టాంప్స్ కలెక్షన్లు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రజలు స్పెషల్ డేస్ కోసం వీటిని ప్రింట్ చేయించుకుంటున్నారు. ఫిలాటలీ అనేది కింగ్స్ ఆఫ్ హాబీస్ అంటారు. స్టాంప్స్ కలెక్షన్ పోస్ట్ ఆఫీస్ మాత్రమే స్టాంప్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. రీసెంట్ డేస్లో అయితే మాత్రం మై స్టాంప్ అనే ఒక యూనిక్ ప్రోడక్ట్ని డిపార్ట్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది మన పర్సన్ యొక్క ఫోటో కనుక ఇచ్చినట్లయితే 300 రూపీస్లో ఒక షీట్ ఆఫ్ స్టాంప్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఈచ్ 5 రూపీస్ వాల్యూ ఉంటుంది. దాన్ని కూడా మనం పోస్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మనం దాన్ని పోస్ట్ చేయొచ్చు. సో ఆ షీట్ పైన మనకి ఇష్టమైన వాళ్ళ ఫోటో ఇవ్వచ్చు. డిఫరెంట్ అకేషన్స్లో కూడా మనం మై స్టాంప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ మ్యాన్ మాత్రమే కాదు, పోస్ట్ ఉమెన్ కూడా ఇప్పుడు వచ్చేశారు. ఇక్కడ పనిచేస్తున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పోటీ పడి పనిచేయడం ఛాలెంజింగ్గా ఉందని అంటున్నారు. బయోమెట్రిక్ వేసిన తర్వాత ఆఫీస్లోకి వచ్చిన తర్వాత మాకు సార్టింగ్ పని ఉంటుందండి. సార్టింగ్ చేసుకున్న తర్వాత అన్ని లెటర్స్ అన్ని 1 by 1 ఫేసింగ్ ఆర్డర్లో పెట్టుకొని, అంటే మా హౌజెస్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మేము ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత మేము పిఏ వాళ్ళ దగ్గర సిస్టంలో స్కాన్ చేయించుకొని మళ్ళీ తర్వాత ఆ స్లిప్లో మేము అంటే కరెక్ట్గా రాదు కదా ఆ సిస్టంలో, అందుకనే మేము ఒరిజినల్గా ఏ విధంగా ఉందో మా ఐడియా ప్రకారం లెటర్ మీద ఉన్న ప్రకారం మేము రాసుకుంటాము. పోస్టల్ బ్యాంకింగ్ చాలా అద్భుతంగా ఉందని కస్టమర్స్ చెబుతున్నారు. ఇక్కడ అందిస్తున్న పాలసీలు, సేవలు ప్రైవేట్ సంస్థలు అందించే వాటితో పోలిస్తే బాగున్నాయని అంటున్నారు.
నేను ఇక్కడ ఎఫ్డి చేశాను, ప్లస్ ఆర్డి చేశాను, ప్లస్ పిల్లలకు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశాను. మంత్లీ 8,000 వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఫిక్స్డ్ 2 lakhs చేశాను. మీకు ఎలా అనిపిస్తుంది బయట బ్యాంక్స్ తో కంపేర్ టు బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్ చాలా బాగుందండి. ఇంకా ఈ బ్రాంచ్లో చాలా బాగుంటుంది. అంటే ఏజెంట్స్ అయినా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళైనా క్విక్ సర్వీస్ ఇస్తారు. So our pensions are given here only. ikkadne istaru. So I often come here to GPO to collect my pension. But the services are excellent. They do very excellent job as like a bank. More than a bank. బ్యాంక్లో ఒక్కొక్కసారి చేయరు వాళ్ళు, ఇక్కడైతే బాగా చేస్తారండి. సో ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ దేర్ సర్వీస్. సో ఆల్మోస్ట్ బ్యాంక్లో ఎలాంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో జీపీఓలో కూడా అలాంటి సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎఫ్డి కానీ రికర్ అమౌంట్ కానీ చిన్న మొత్తం నుండి పెద్ద మొత్తంలో ఎక్కువైన అమౌంట్ కావాలనుకుంటే ఇక్కడ సదుపాయాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అండ్ కస్టమర్ రివ్యూ కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. చూశారు కదా, మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను.